హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వెయిట్ లాస్ వీడియోస్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగా చూస్తున్నారు. సో డౌట్స్ కూడా అడుగుతున్నారు. వీలైనంత మట్టుకు రిప్లై అయితే ఇస్తున్నాను. సో ఒక వీడియో వైరల్ అవుతుంది, చక్కగా అందరూ చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే చాలామంది ఇందులో అసలు మీరు ఏం తిన్నారో ఏమీ చెప్పట్లేదు, సో ఏదో చెప్తున్నారు అని అనుకుంటున్నారు. అది మోటివేషనల్ వీడియో కోసం అయితే చేశాను. సో అంతకంటే ముందు వెయిట్ లాస్ వీడియోలలో నేను ఫాలో అయిన అన్ని ఒక్కొక్క వీడియో అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేసి పెట్టానండి. ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలో చెప్తే అర్థం కాదు కూడా. ఎక్కువసేపు ఎవరు చూడరు. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది కావచ్చు, అంతసేపు ఆగలేరు, చూడలేరు. సో అన్నిటికీ డివైడ్ చేసి డిటాక్స్ వాటర్కి ఒక వీడియో, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి ఒక వీడియో, ఇట్లా నా డైలీ రొటీన్ లైఫ్ ఎట్లా లీడ్ చేశాను అనేది వీడియో, ఇలా వీడియోస్ అయితే పెట్టాను. వీలైతే అవి చూడండి, మీకు అర్థమవుతుంది. అసలు ఒక అంటే ఫుల్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇలాగ ప్లాన్ చేసుకుంటే మనం తగ్గుతామా. సో ఐడియా అనేది వచ్చిన తర్వాత మీరు ఆటోమేటికల్గా ప్రాక్టికల్గా చేశారనుకోండి, దేనికైనా సరే టైం ఇవ్వండి అని చెప్తున్నాను. చాలా వరకు టైం మనం కంపల్సరీగా టైం పెట్టుకోవాలి. సో తొందరగా అయిపోవాలి అనేది కాదు. తొందరగా అయిపోయేది మళ్ళీ తొందరగా వెయిట్ పెరుగుతాము. అలా కాకుండా ఎప్పటికీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలాగా డిజైన్ చేసుకోండి వెయిట్ లాస్ జర్నీని. సో ఇందులో నా డైలీ రొటీన్ లైఫ్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. అసలు ఏం చేస్తాను, ఏం తింటానని చాలామంది అడుగుతున్నారు, ఎలా చేశారని అడుగుతున్నారు. సో చెప్పట్లేదు అని అంటున్నారు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో మార్నింగ్ ఫస్ట్ నా డైలీ రొటీన్లో మార్నింగ్ 4:30 నుంచి 5:30 కూడా కాదు, 5 లోపు నేను లెగిసిపోతాను. సో అది నాకు చాలా మంచి హ్యాబిట్ అనమాట. ఉదయం ఎంత తొందరగా లేస్తానంటే ఒకప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అదే అలవాటు. సో అదే మెయింటైన్ అవుతుంది ఇప్పటికీ కూడా, ఎప్పటికీ అలాగే ఉంటుంది. నాకు చాలా ఇష్టము. సో 4:30 వరకు లేచిన తర్వాత సో బ్రష్ చేసేసుకొని కంపల్సరీగా ఒక డిటాక్స్ వాటర్ తాగుతాను. డిటాక్స్ వాటర్ అంటే ఇందులో ఏమీ లేదు. సో ఒక గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తీసుకోవడం. ఫస్ట్ అయితే గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో బాడీకి ఒకేసారి అన్నీ అలవాటు చేయాలనేది కాదు కాబట్టి ఫస్ట్ ఒక గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తాగడం మొదలు పెట్టాను. అండ్ నెక్స్ట్ ఒక 15 డేస్ తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయ పిండుకొని తాగడం అలవాటు చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక 15 డేస్ తర్వాత చక్కగా హల్దీ పసుపు కొంచెం 2 ఆవగింజలంత పసుపు వేసుకొని నిమ్మకాయ గోరువెచ్చని నీళ్ళు ఇవి తాగాను. అండ్ ఇందులో ఎండాకాలం వచ్చింది కాబట్టి మనకి సబ్జా గింజలు ఉంటాయి కదా, సబ్జా గింజలు కొన్ని వేసుకొని తాగేదాన్ని. సో ఈ వాటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రొటీన్గా ఏమవుతుంది, ఇంట్లో వర్క్స్. సో ఎటువంటి మనకి పని మనుషులు వాళ్ళు వీళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అన్ని పనులు మనమే చేసుకోవాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ 7:30 వరకు బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ అయిపోవాలి. పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి ఈ టైంలోపు ఇంటి పనులన్నీ చేసుకోవడం. సో బట్టలు కూడా చేతితోటే ఉతుక్కోవడం, అన్ని పనులు ఒక 1/2 అవర్ 1 అవర్ కేటాయించుకొని పనులు చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఒక డిటాక్స్ వాటర్. సో ఈ డిటాక్స్ వాటర్ ఏమీ లేదు, చక్కగా జీలకర్ర, ఓమ, సోంపు, నల్ల జీలకర్ర ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నాను. సో మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను మెంతులు అయితే యాడ్ చేసుకోలేదండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా దూరగా వేపి ఒక పౌడర్ని తయారు చేసి పెట్టుకొని ఆ పౌడర్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను. 50 గ్రామ్స్ అయితే నాకు ఒక 1 మంత్ వస్తుంది. 2 టైమ్స్ తాగుతాను కాబట్టి. సో నైట్ ఒక స్పూన్ వేసి 2 గ్లాసుల వాటర్ పోసేసి నానబెట్టేసేసి మార్నింగ్ ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరగబెట్టేసుకొని గోరువెచ్చని అయిన తర్వాత ఈ గ్లాస్ వాటర్ తాగడం. సో ఇదంతా కంప్లీట్ అయ్యే వరకు నాకు 7:30 అవుతుంది. సో 5 o'clock వరకు చక్కగా ఈ వాటర్ అన్ని తాగేసేసి పనులన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వాటర్ 1 అవర్ బ్రేక్ ఇచ్చి ఈ వాటర్ తాగుతాను. సో ఈ 2 డిటాక్స్ వాటర్ తోటి కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకేమైనా పనులు ఉంటే చేసుకొని కంపల్సరీగా 8 o'clock వరకు 7:30, 7:40, 8 లోపు వాకింగ్ అయితే కంపల్సరీగా ఇప్పుడైతే 1 అవర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది 15 మినిట్స్ స్టార్ట్ చేశాను. 15 మినిట్స్ తర్వాత ఒక 20 మినిట్స్ కాస్త 30 మినిట్స్ అయింది. 30 మినిట్స్ కాస్త 35 మినిట్స్, 45 మినిట్స్, 1 అవర్ కంపల్సరీగా వాకింగ్ చేస్తాను. ఈ వాకింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసేసి చక్కగా చిన్న ఆసనాలు అయితే ఇప్పుడు వేస్తున్నాను. 10 kgs తగ్గే వరకు మాత్రం ఓన్లీ వాకింగే పెట్టుకున్నాను. ఎందుకంటే బాడీకి ఒకేసారి అన్నీ అలవాటు చేయలేదు నేను. సో ఎందుకంటే హెవీగా ఉంటుంది, బాడీ పెయిన్స్ అనేటివి ఉంటుంది కాబట్టి వాకింగ్ ఒక 3 months వాకింగ్ కంటిన్యూషన్ చేశాను. వాకింగ్ చేసిన తర్వాత ఒక 10 kgs తగ్గాను. 10 kgs తగ్గిన తర్వాత ఎప్పుడైతే నాకు ఇంకా ఒంట్లో ఒక 10 kgs 80 kgs ఉన్న నేను ఒక 10 kgs లాస్ అయిన తర్వాత చాలా యాక్టివ్గా అనిపించిన తర్వాత అప్పుడు చిన్న ఎక్సర్సైజులు మొదలు పెట్టాను. బెల్లీ ఫ్యాట్ తగ్గడం కోసము
అండ్ నెక్స్ట్ ఆర్మ్ ఫ్యాట్ తగ్గడం కోసము, సో ఇలాగ ఫ్యాట్ ఎక్కడెక్కడ ఎక్కువగా హెవీగా ఉందో ఆ ఫ్యాట్ తగ్గడం కోసం కొన్ని ఎక్సర్సైజులు, అండ్ నెక్స్ట్ ఇంక్లూడింగ్ చేసుకున్నాను చిన్న చిన్న యోగాసనాలు ఇంక్లూడింగ్ చేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. 9-9:30 వరకు ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసి పూజ చేసుకొని 10 o'clock వరకు బ్రేక్ఫాస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే అన్ని బ్రేక్ఫాస్ట్ తినేదాన్ని. ఇందులో ఇడ్లీ, దోశ, సో ఎలాగ తీసుకునేదాన్ని అంటే నాకు ఆకలి వేస్తుంది ఇంకా చాలు అన్నంత వరకు తినేదాన్ని. హెవీగా కాకుండా, అంటే కడుపు ఇంకా ఉబ్బిపోయి ఇంకా చాలు అన్నా సరే ఇంకొకటి తినేలాగా కాకుండా కడుపు ఆకలి, సో ఇంకొకటి తినాలనిపిస్తుంది, కాకపోతే అప్పటికి అక్కడికి స్టాప్ చేసేసేదాన్ని. సో ఇడ్లీ కానీ, దోశ, పెసరట్టు, సో ఉప్మా, ఇందులో కొంచెం ప్రోటీన్కి సంబంధించిన ఈ పల్లి చట్నీ యాడ్ చేసుకోవడం ఇలాగైతే తీసుకున్నాను. ఇంకా ఏమి ఎక్కువగా ఇంక్లూడింగ్ డిఫరెంట్ ఫుడ్స్ మీదకైతే ఏమి వెళ్ళలేదు. సో ఇది చక్కగా కడుపు నిండా తినేసేదాన్ని. తినేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మిగతాయి ఇంకా 10 o'clock వరకు నాకు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. 10-10:30 వరకు ఈ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని మిగతా ఇంట్లో ఏదైనా పనులు ఉంటే చేసేసుకోవడము, అండ్ నెక్స్ట్ ఇలాగ వీడియోస్ తీసుకోవడము, వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడము. సో ఆఫ్టర్నూన్ వరకు ఇవి కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2:30కి చక్కగా లంచ్. ఈ లంచ్లోకి రైసే తీసుకున్నాను. సో రైస్, చక్కగా కూరలు కూడా మంచి ప్రోటీన్ ఫుడ్. ఇక ప్రోటీన్ ఫుడ్ ఏది అని చెప్పాలనుకుంటే నేను ప్రోటీన్ ఫుడ్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక వీడియో అయితే స్పెషల్గా పెట్టాను. ఇంకా అందులో వచ్చేసి మెయిన్గా ఒక 18 ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయండి. అవి ఒక్కసారి నేను చెప్తాను. నేను ప్రోటీన్ ఫుడ్కి సంబంధించి పప్పు, అన్నం, ఆవకాయ, నెయ్యి, గుడ్లు, మటన్, తర్వాత రొయ్యలు, మొలకలు, నువ్వులు, చికెన్ బ్రెస్ట్, చేపలు, పన్నీరు, బాదం, రాజ్మా, శనగలు, పెరుగు, ఆవు పాలు, గేదె పాలు, ఇంకా పాలు ఏవైనా తీసుకోవచ్చు, గుమ్మడి గింజలు, పల్లీలు, సోయా చిక్స్ అంటే మిల్ మేకర్, అండ్ నెక్స్ట్ ఓట్స్. ఇందులో కొన్ని ఐటమ్స్ ఇవి ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్. ఇందులో కొన్ని నాకు వీలైనంత మటుకు ఏవి కావాలనుకుంటే అవి ఇంక్లూడింగ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కంపల్సరీగా బుధవారం ఎగ్స్ కంపల్సరీగా తినేదాన్ని, 2 eggs తీసుకునేదాన్ని. అండ్ నెక్స్ట్ సండే విషయానికి వస్తే చికెన్ కంపల్సరీగా తినేదాన్ని. సో చికెన్ ప్లెయిన్ రైసా లేదనంటే బగారా రైసా, ఏదో ఒక రైస్. సో వీక్లో కంపల్సరీగా 1 time చికెన్ ఉండేది. అండ్ నెక్స్ట్ ఎగ్స్ అయితే కంపల్సరీ. ఇంకా ఎగ్స్ వీక్లో ఒక 2 times కూడా తీసుకున్నాను. ఎక్కువ పప్పులు, ఆకుకూరలు వీటికి సంబంధించినవి తీసుకున్నాను. సో లంచ్ రైస్ తక్కువగా తీసుకొని అండ్ నెక్స్ట్ కర్రీస్ ఎక్కువగా పెట్టుకోవడము. పెరుగు అయితే కంపల్సరీగా పెరుగు అయితే తీసుకునేదాన్ని. ఇంకా సరిపడిన కొంత అన్నంలో కొంచెం ఎక్కువ పెరుగు వేసుకొని కొంచెం మజ్జిగలాగా చేసుకొని తినడం. సో లంచ్ కంప్లీట్ అయిపోయింది. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు కంపల్సరీగా మధ్యాహ్నం టైం నేను ఒక హాఫ్ అన్ అవర్ 1 hour కంపల్సరీగా పడుకుంటానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేస్తాను కాబట్టి కంపల్సరీగా రెస్ట్ అయితే తీసుకుంటాను. సో ఈ రెస్ట్ తీసుకునేసరికి నాకు ఇంకా 3:30 ఇంకా లంచ్ అయిపోయి ఇంకా ఈ రెస్ట్ తీసుకున్నాక 4:30 అవుతుంది. 4:30 వరకు పిల్లలు వస్తారు. ఇంకా పిల్లలకి ఏదైనా స్నాక్స్ అవి ఇవి తయారు చేసి పెట్టేసుకొని ఇంకా 5:30 వరకు ఏదైనా తినాలనిపిస్తే కంపల్సరీగా తీసుకునేదాన్ని. ఇందులో మొలకలు తినేదాన్ని, ఇంట్లో పండ్లు ఉంటే పండు తీసుకునేదాన్ని, లేదంటే అంబలి జావా ప్రిపేర్ చేసుకునేదాన్ని, లేదంటే ఒక గ్లాస్ మజ్జిగ తాగడం, ఏదో ఒకటి. ఇంకా నాకు ఏం తినాలనిపిస్తే అది నా కడుపులో పట్టేలాగా. అంటే ఒకవేళ బాగా ఆకలేసేసింది, మధ్యాహ్నం అన్నం తక్కువగా తిన్నానంటే ఒక దోశ వేసుకొని తినేదాన్ని, లేదంటే ఒక 2 ఇడ్లీలు పెట్టుకొని తినేదాన్ని. సో 5:30 వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నా డిన్నర్ అంటూ ఏమి ఉండదు. 5:30 వరకు కంప్లీట్ చేసేసుకొని చక్కగా 5:30 అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకా ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్స్ అవన్నీ తయారు చేసి పెట్టేసుకొని ఇంట్లో ఏమైనా వర్క్స్ ఉంటే చేసేసుకొని 6 o'clockకి మళ్ళీ వాకింగ్. కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ కంపల్సరీగా చేయడము. ఇంకేమైనా ఇప్పుడైతే స్పెషల్గా షటిల్ ఆడడము ఇలాంటి యాక్టివిటీస్ అయితే పెట్టుకున్నాను. సో వాకింగ్ కంపల్సరీగా చేసుకొని ఇక్కడ దగ్గరే పార్క్ ఉంది. ఆ పార్కుకి వెళ్ళి చక్కగా వాకింగ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా నాకు హ్యాపీగా ఉండేది. వచ్చిన తర్వాత ఒక గ్లాసులు మజ్జిగ తీసుకుంటాను, లేదంటే వాటర్ తీసుకుంటాను. వాటర్ తాగుతూ ఇంక ఇలాగ పనులన్నీ అయిపోతాయి కాబట్టి చక్కగా పిల్లలకి అన్నీ తినిపించేసేసుకొని నైట్ హ్యాపీగా ఉంటుందండి. నాకు ఇలాగా అలవాటు చేసుకున్నాను అనమాట. సో ఇది అలవాటు చేసేసుకొని ఇంకా నైట్ చక్కగా అన్ని పనులు అయిపోయిన తర్వాత 9 o'clockకి మంచిగా డిటాక్స్ వాటర్, జీలకర్ర, ఓమా, సోంపుతో కలిపిన మళ్ళీ ఒక గ్లాస్ డిటాక్స్ వాటర్ తీసుకొని చక్కగా కంప్లీట్ అయిపోతుంది. హాయిగా నిద్ర పట్టుతుంది. చక్కగా పడుకొని ఇంకా మళ్ళీ మార్నింగ్ డైలీ రొటీన్ లేవడం. సో ఇదన్నమాట డైలీగా నేను చేసినది.
సో ఇందులో వచ్చేసి వాకింగ్ ఒక 3 మంత్స్ చేశాను, తర్వాత ఎక్సర్సైజెస్ ఇంక్లూడింగ్ చేసుకున్నాను. సో ఇలాగ చక్కగా వెయిట్ లాస్ అయ్యానన్నమాట. ఇంకా ఇలాగ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఇంట్లో తీసుకునే ఫుడ్ తోటి ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫుడ్ టైమింగ్స్ అనేటివి కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. మనము టైమింగ్ ప్రకారం తీసుకోవాలి. అండ్ మార్నింగ్ కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా చూడాలి. ఇందులో షుగర్కి సంబంధించిన ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవద్దు. అంటే చాయ్, టీ, కాఫీలు అయితే నేను అసలు మొత్తానికే అవాయిడ్ అనమాట. అండ్ స్వీట్ కంపల్సరీగా ఎప్పుడో ఒకసారి తినేదాన్ని, అది కూడా కొంచెం తక్కువగా ఎప్పుడో ఒకసారి తినేదానికైతే ఏమీ కాదు. సో ఇలాగా రోజు తినే ఆహారం అరిగిపోవాలి, చక్కగా నిద్రపోవాలి. అండ్ నెక్స్ట్ అన్ని పనులు చక్కగా చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇలాగుంటే బాడీ తొందరగా యాక్టివ్ అవుతుంది. సో నాకున్న డిసీజెస్ చాలా డిసీజెస్ ఉండేవి, అవన్నీ ఒక ప్రాబ్లం అని నేను ఫీల్ అవ్వలేదు. సో ఈ డిసీజెస్ అన్నీ తగ్గిపోవాలి అంటే ఫస్ట్ బాడీ పెయిన్స్ కంపల్సరీగా ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకొని ఇలాగా మనము రొటీన్ లైఫ్ కాకుండా ఇలాగ డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నామంటే ఫస్ట్ బాడీ పెయిన్స్ వస్తుంటాయి. కాబట్టి కంపల్సరీగా మధ్యాహ్నం రెస్ట్ తీసుకునేదాన్ని, మళ్ళీ యథావిధిగా మళ్ళీ వాకింగ్ వెళ్ళేదాన్ని, మళ్ళీ ఎక్సర్సైజ్లు కూడా ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు బాడీ పెయిన్స్ వస్తాయి. అయినా సరే రెస్ట్ తీసుకోవడము, మళ్ళీ ఇంక్లూడింగ్ చేసుకోవడం, అదొక 1 వీక్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటికల్గా ఆ నొప్పులన్నీ పోతాయి, యాక్టివ్గా ఉంటాము. సో ఇదన్నమాట నేను ప్లాన్ చేసుకునే విధానము. సో ఇందులో వచ్చేసి డిటాక్స్ వాటర్ గురించి వీడియోస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి వీడియోస్ ఉన్నాయి, డైలీ రొటీన్ లైఫ్ గురించి వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్. అండ్ థైరాయిడ్ ఉంటే ఎలాగ మనం ప్లాన్ చేసుకోవాలనే వీడియోస్ ఉన్నాయి. చూడండి, మీకు అర్థం అవుతుంది. ఏ వీడియో అయినా ఫుల్ వరకు చూడండి, అప్పుడే చక్కగా మీకు అన్నీ తెలుస్తాయి. సో ఇదన్నమాట ఈ రోజు వీడియోలో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కామెంట్లో చెప్పండి. వాటికి తగ్గట్టుగా ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది తప్పకుండా అయితే మీకు షేర్ చేస్తాను, వీడియో ద్వారానైనా షేర్ చేస్తాను. సో రిప్లై అయినా ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. నేను మీ అన్న సంతోష్. బాయ్ బాయ్.